ఎవర్రా? జోష్నే. ఈ దరిద్ర పని కూడా అదే చేయించుంటుందిరా. ఈ ఆర్డర్ తీసుకోవద్దని తనే చెప్పింది. అయితే ఈ ఫేక్ చెక్ గాన్ని ఎవరు పంపించుంటారు? బాలరాజ్ దొరకడంతో బయటపడిన భాగోతం. సుమిత్ర ఎవరిని బయటికి గెంటేయమంటుంది ఇంట్లోంచి? ఈ వీడియోలో చూద్దాం. కార్తీక దీపం, ఇది నవ వసంతం 705వ ఎపిసోడ్ చూద్దాం. జ్యోత్స్నని కిడ్నాప్ చేసిన వైరాగాడా? మా నాన్న పరువు తీయాలని చూస్తున్నా ఆ దక్షిణామూర్త. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరైనా కొత్త శత్రువా? నీ ఆవేశం నాకు అర్థమవుతుంది. మాకు మాత్రం కోపం రాదా? మేము ఉప్పు కారాలు మానేసి ఉడకబెట్టిన దుంపలేం తినట్లేదు కదా. నీ అంత కోపం మాకు ఉంది, కానీ టైం లేదు. మార్నింగ్ ఆర్డర్ పంపించిన తర్వాత జరిగింది తెలిసింది. ఆ తర్వాత ఫుడ్ సేల్ చేయటం ఎలాగో అర్థం కాక దాని గురించి ఆలోచించాం. ఒక పక్క తాత ఎడతాడు, మరో పక్క ఫుడ్ వేస్ట్ అయిపోతుందేమోనన్న టెన్షన్. తగిలిన గాయానికి కట్టు కట్టుకుంటావా? ఎందుకు తగిలింది అని ఆలోచిస్తూ కూర్చుంటావా? కట్టు కట్టారు కదరా, ఈసారి ఆలోచించండి వాడెవడు అని. నేనీ మాటలు ఇంటికి రాగానే కూడా చెప్పొచ్చు. ఎందుకు చెప్పలేదు అంటే కాసేపు ఆలోచించాను. వాడి పాపాన వాడే పోతాళ్లే అనుకున్నాను. తర్వాత అనిపించింది మనల్ని ఈజీగా మోసం చేయగలం అన్న ఆలోచన వాడికొచ్చిందంటే వాడికి మనం ఎంత లోకుగా కనపడుతుంటాం. అలాంటి వాడిని వదిలేస్తావా? పట్టుకోవడానికి ఆధారం? పోలీస్ కంప్లైంట్ ఇస్తే జరిగిన కథంతా చెప్పాలి. అప్పుడు కంపెనీ పరువు పోతుంది. తాత ఒప్పుకోడు. ఏం చేయాలో తాతనే అడుగుతాలేమో. దీపా, భోజనం పెట్టు. అలాగే బాబా. ఇది నా మైండ్లోంచి పోవట్లేదురా. పోవాలంటే నీ అభిమాన సీరియల్ చూడు, కాస్త మూడ్ డైవర్ట్ అవుతుంది. అన్నీ మనసులో పెట్టుకుంటే ఆరోగ్యం పాడవుతుందమ్మా. ఫుడ్ ఆర్డర్ వచ్చింది. ఎంత తెలుసా? 1000 భోజనాలు. వీడు బాలరాజ్ కదా. అమ్మ ఒకసారి ఇవ్వు. ఎస్, వీడు బాలరాజే. అంటే వీడు ఆర్టిస్టా? దొరికేవరా? యాక్షన్! అవునరా, నేనే హీరోని. ఈ ఏరియా నాది. గట్టిగా మాట్లాడితే నిన్నిక్కడే కొడతా. చూస్తావా? చూస్తావా? కట్ షాట్. ఓకే సార్, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పలేదు సార్ మీరు. అదిరిపోయింది సార్. అదిరిపోయింది. వాట్ ఏ పర్ఫార్మెన్స్. మీరు నటించారు అన్నవాడు మనిషే కాదు సార్, మీరు జీవించారు. థ్యాంక్ యూ బాబు. పాత్రలో జీవించడం మనకు అలవాటే కదా. ఈసారి బాగా ఇన్వాల్వ్ అయ్యా. మీరు ఏ పాత్రలో అయినా జీవించేయగలరు. చూశాం కదా మీ పర్ఫార్మెన్స్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. ఆఫీస్లో నన్ను చూసుంటాడు. మీరు ప్రొడ్యూసర్ కదా సార్? ఆ. మిమ్మల్నే సార్. మీరే లేండి సార్, గుర్తుపట్టేశాను. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కోసం మారువేషంలో తిరుగుతున్నారు కదండి. ఎవరో ప్రొడ్యూసర్ మనలా ఉండుంటాడు, నన్ను వాడనుకుంటున్నాడు అనుకొని మన పని ఇంకా ఈజీ అయిపోతుంది. చెప్పండి సార్. నువ్వు తెలివైనడు అయ్యా, మొత్తానికి పట్టేశావు. కానీ ఎవరికి చెప్పకు. అలాగే సార్. నేను ఆస్కార్ రేంజ్ అవార్డు ఆర్టిస్ట్ సార్. లోకల్ పాలిటిక్స్ లో తొక్కేశారు. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో నేను హీరోని కాకపోయినా ఒక సెకండ్ హీరో ఛాన్స్ ఇవ్వండి సార్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరో నువ్వే. సార్, నేను నమ్మలేకపోతున్నాను సార్. నేను హీరో అంటే హీరోయిన్ ఒప్పుకోదేమో సార్. ప్రొడ్యూసర్ ఒప్పుకున్నాక హీరోయిన్ ఎవరయ్యా ఒప్పుకోవడానికి? నా నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరో నువ్వే. అవసరమైతే హీరోయిన్ ని బాంబే నుంచి దింపుతాను. మీరు నా కోసం బాగా రిస్క్ తీసుకుంటున్నారు సార్. నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. అది నా అదృష్టం సార్. కాకపోతే నాకు లైవ్ డెమో కావాలి. ఏం చేయమంటారో చెప్పండి సార్. నేను ఒక సీన్ చెప్తాను, ఆ, నేను చెప్పింది చెప్పినట్టు ఒకరి దగ్గరికి లాక్ చేయాలి. చేసేద్దాం సార్, దాందేముంది. అక్కడ ఇలా కెమెరాలు, యాక్షన్ కట్లు ఉండు. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా లైవ్ లో యాక్ట్ చేసుకుంటూ పోవడమే. టాస్క్ అదిరిపోయింది సార్. మరి కెమెరాలు అవి లేకపోతే ఎలా రికార్డ్ అవుతుంది సార్? రియల్ టాలెంట్ ని పట్టుకోవాలంటే రియాలిటీ ప్రోగ్రాములు చేయాల్సిందే. కాన్సెప్ట్ అంతా అర్థమైపోయింది సార్. నీ స్మార్ట్నెస్ చూస్తుంటే ఈర్షిగా ఉందయ్యా. పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది సార్. మనకు కావాల్సింది అదే. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు.
ఎక్కడికి రావాలో ఏం చేయాలో చెప్తాను. బాబు గారికి మన విజిటింగ్ కార్డు ఇవ్వు. సార్ దీంట్లో వివరాలన్నీ ఉన్నాయి. ఎంత ఈజీగా దొరుకుతావు అనుకోలేదు. సార్ అదే హీరో క్యారెక్టర్ కి స్టోరీ లైన్ ఏమైనా చెప్తారా సార్? నేను ఫోన్ చేసినప్పుడు లొకేషన్కి వచ్చే అన్నీ అక్కడే చెప్తాను. అలాగే సార్. ఉంటాను. ఇక నీ పని అయిపోయినట్టే. ఫోన్ చేయగానే వచ్చేయి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇదిగోండి. అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందిరా. అవును సార్, అవును. మన జాతకం మారిపోయినట్టే. ఈవిడ గారిని చూసి నేను లేచాను అనుకుంటుందేమో. వీణ్ణి చూసి నేను భయపడి తిరిగాను అనుకుంటాడేమో. మనం మనలాగే ఉందాం. నేను నాలాగే ఉంటాను. హాయ్ బంగారం, గుడ్ మార్నింగ్. వేడి వేడి కాఫీ చేతిలో ఉంది. మొహానికి కొడతావా? డౌటా? ఇంతకు ముందు చేత్తో కొట్టావు, ఇప్పుడు కాఫీతో కొడతావా? ఏదైనా ప్రేమే కదా. ఏంట్రా నీ ధైర్యం? నీ మాటలు ఎవరైనా వింటారన్న భయం కూడా లేకుండా మాట్లాడుతున్నావు. నీకు థియరీ చెప్తాను, విను బంగారం. నన్ను అలా పిలవకు. బంగారం విలువ, జోత్స్న విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. తన విలువను తనే పెంచుకునే అరుదైన ఖనిజం లాంటి ఆడదానివి నువ్వు. నన్ను పొగిడితే నేను క్షమించి వదిలేస్తాననుకున్నావా? నువ్వు నన్ను క్షమిస్తే ఆ క్షమాపణ నేను తీసుకుంటాననుకున్నావా? అంటే రేపెప్పుడైనా నిన్ను క్షమించాను అంటే నువ్వు సరే అనవా? నేనెందుకంటాను? నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు కాబట్టి. నువ్వెలాంటి దానివో నాకు తెలుసు కాబట్టి. బాబు సూరజ్, అగ్ని పర్వతం కూడా దూరంగా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అలాగని దగ్గరకొచ్చావనుకో లావా లాంటి నా కోపానికి బలైపోతాం. కావాలంటే చరిత్ర తిరగేసుకో. యుద్ధాలన్నీ ఆడవాళ్ల కోసమే జరిగాయి. ఎస్, యుద్ధాలన్నీ ఆడవాళ్ల కోసమే జరిగాయి. కానీ ఆ యుద్ధం చేసిన వాళ్ళంతా మగవాళ్లే. చచ్చిన వాళ్ళు కూడా మగవాళ్లే. దీన్ని బట్టి చరిత్ర మనకేం చెప్తుంది? ఆడదాని కోసం యుద్ధం చేసి చచ్చినా తప్పులేదని చెప్తుంది. అయితే నువ్వు తొందరలోనే పోతావు. నేను యుద్ధం చేయను, మరి యుద్ధాన్ని జరిపిస్తాను. దీపకి నువ్విచ్చిన ఐడియా వర్కౌట్ అయిందని హీరోలా ఫీల్ అవ్వకు. నేను హీరోని కాదు, విలన్ని. నాకు తెలుసు. తెలుసుకోవాలి బంగారం. ఎందుకంటే హీరోయిన్ కోసం హీరో వస్తాడు, అలాగే విలన్ కోసం విలనే వస్తాడు. నువ్వు ఫ్యూచర్ లో చాలా బాధపడతావు సూరజ్. సేమ్ టు యూ. చాలా నష్టపోతావు. సేమ్ టు యూ. ఏంట్రా ఏం చెప్పినా సేమ్ టు యూ అంటున్నావు? నువ్వు ఐ లవ్ యూ చెప్పినా సేమ్ టు యూ అనే అంటాను. రే నిన్ను. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఏంటి మేడం గారు ముచ్చట్లు పెట్టారు? నువ్వేంటి బావా దీపం తీసుకుని మా ఇంటికి వచ్చా? ఏంటన్నావు? ఆఫీస్ కి కదా రావాల్సింది. సతీ సమేతంగా ఇలా దయచేసావేంటి అని అడుగుతున్నాను. సతీ సమేతంగా కాదు, పతి సమేతంగా. రెండు ఒకటేగా? కాదు కాదు కాదు. మావిడిని నేను తీసుకొస్తే సతీ సమేతంగా అవుతుంది, మావిడే నన్ను తీసుకొస్తే పతి సమేతంగా అవుతుంది. అది తేడా. ఓకే. తమరు పతి సమేతంగా ఎందుకు దయచేశారో కాస్త చెప్తారా? అది బావని కాదు, నన్ను అడుగు. అందరూ ఒకటే స్కూల్లో చదివినట్టున్నారు. నువ్వు చదివిన స్కూల్లో కొంచెం తేడాగా ఉంటారులే మరి. దీపకి ఇంట్లో ఎంట్రీ లేదు బాబా. ఎంట్రీకి పర్మిషన్ ఉంది పెద్ద మేడం గారు. స్వయంగా మామయ్య ఫోన్ చేసి దీపని రమ్మన్నాడు. ఎందుకు? మామయ్యకి దోసకాయ పచ్చడి తినాలనిపించిందంట. చేసి పట్టుకొచ్చిందా? చేయడానికే వచ్చింది. మరి ఆ సంచిలో ఏంటి? నువ్వులుండలు. ఎవరికి? మా అత్తకి. సూపర్ బాబా. నేను కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ తో కంపెనీకి కాబోయే సీఈఓ నేను అని తెలిసిపోతుంది కదా. ఆ తర్వాత దీప ఏం చేస్తుందా? నా క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది. మేడం గారు మళ్ళీ పాత డ్యూటీకి తయారైపోతారు. మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటో? కొందరు అంతే బ్రదర్. వీళ్ళని ఇంగ్లీష్లో బిఫోర్ విన్నింగ్ సెలబ్రేషన్స్ బ్యాచ్ అంటారు. అచ్చ తెలుగులో కాస్త పొయిటిక్గా చెప్పాలంటే తొందరపడి ఒక కోయిల ముందే కుయ్యటం అంటారు. ఈ కబుర్లకేం తక్కువ లేదులే బాబా. దోసకాయ పచ్చళ్ళు చేసి నువ్వులుండలు పెట్టి
మనుషుల్ని బుట్టలో వేసుకోవడం మీకు బాగా తెలుసులే. మరి తమరికేం తెలుసమ్మాయి గారు? ఈవినింగ్ వరకు వెయిట్ చేయి, ఏం తెలుసో తెలుస్తుంది. అంత కాన్ఫిడెన్సా? ఏ స్పెషల్స్ పెట్టి దీప బ్రాంచ్ కి కస్టమర్స్ ని పరిగెత్తేలా చేసిందో నా బ్రాంచ్ లో కూడా ఇప్పుడు అవే స్పెషల్స్ ఉన్నాయి. నా బ్రాంచ్ లో ఆర్డర్స్ కూడా ఆన్లైన్ లో హౌస్ఫుల్. అందుకే మీరు నాకు నచ్చారు. అదే దీప గారి ఐడియాను కాపీ చేసింది కదా, అందుకే జ్యోత్స్న గారి స్మార్ట్నెస్ నచ్చింది అంటున్నాను. తీసుకున్న టికెట్కి చూసిన సినిమాకి సంబంధం లేనట్లు నీ నోట్లోంచి ఈ మాట వినగానే షాక్ అయ్యా బ్రదర్. సంస్థ ఎదుగుదల ముఖ్యం కదా బ్రదర్. ఇది కరెక్టే. సరే లోపలికి వెళ్దాం పదండి. పద్దేపా. నేను కావాలనే అన్నాను. చంపుతా. చంపుకుందాం పద. నువ్వు ఛే! వీణ్ణి ఏం చేస్తే భయపడతాడో అర్థమై చావట్లేదు. మీరు చెప్పేది వింటుంటే చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు. ఏంటి సార్ అంత సంతోషపడే విషయం? కాస్త మాకు కూడా చెప్పండి, మేము సంతోషపడతాం. మీ వల్లేరా ఈ సంతోషం. సంతోషాలని వాళ్లతోనే వస్తాయనుకుంటా మమ్మీ. దీంట్లో నువ్వు ఉన్నావే. ఏ రకంగా? నిజం చెప్పాలంటే మీ తాత కళ్ళలో ఆనందానికి నువ్వే కారణం. చైర్మన్ గారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే కారణం పెద్దదే అయి ఉంటుంది. అవును సూరజ్, మీ నలుగురిని ఇలా చూస్తుంటే ముచ్చటేస్తుంది. తోటలో కొత్తగా పూసిన పూల మొక్కలు ఆ వనానికే అందం తీసుకొచ్చినట్టు మీ నలుగురు మన జ్యోత్స్న రెస్టారెంట్కి కొత్త ఊపిరి పోశారు. మీరు ఇలా మాట్లాడుతుంటే వినడానికి చాలా సంతోషంగా ఉంది పెద్దయ్య గారు. ఆ దీపా, సాయంత్రం తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉండాలి. ఏ సాయంత్రం నువ్వు తీర్థయాత్రకు వెళ్తున్నావు పారు? అవునరా, కాశీ వెళ్తున్నాను. ఏ నువ్వు కూడా వస్తావా? గంగా నది నా పక్కనే ఉంది. నేను అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. గట్టిగానే ముంచేస్తుందిలే. ఏంటి పారు అన్నావు? కాస్త గంగా జలాలు మానెత్తి మీద కూడా చల్లరా అంటున్నాను. మీరు భలే సరదాగా మాట్లాడుకుంటారు బ్రదర్. మా పారు నాకు మంచి ఫ్రెండ్లే బ్రదర్. ఆ. నేను ఎవ్వరికీ చెప్పని విషయాలు కూడా మా పారుకు చెప్పుకుంటాను. రే, అందరి ముందు అలా అనకరా. మీ ఆవిడ నిజం అనుకుంటుంది. దీప అంత అమాయకురాలు కాదులే గ్రాని, చాలా తెలివైంది. తెలివైంది కాబట్టే తన బ్రాంచ్ని లాభాల్లోకి తీసుకొచ్చింది. అంటే ఆఫ్ కోర్స్ మీ బ్రాంచ్ కూడా లాభాల్లోనే ఉంది. అంటే ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారనే. ఎంత ఈక్వల్ గా పరిగెత్తినా విన్నర్ ఒకరే కదా సార్. ఆ ఒక్కరు మా జ్యోత్స్న. దీపా, ఓడిపోయానని నువ్వేం బాధపడకు. దీప ఓడిపోయిందని రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికంటే ముందే నీకు తెలుసా పారు? ఆ, అంటే అది నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే జ్యోత్స్నను గెలిపించడం కోసం ఏదో చేసినట్టున్నావు. నేనేం చేస్తాన్రా? రిజల్ట్స్ రాకుండా చైర్మన్ గారు చెప్పకుండా ఈ పోటీలో దీప ఓడిపోతుందని అంత కాన్ఫిడెంట్ గా చెప్పావంటే మళ్ళీ ఎక్కడన్నా బొద్దింక పాకిందేమోనని. మమ్మీకి లేనిపోని అనుమానాలు తీసుకొస్తున్నాడు బావ. చెప్పు పారు. ఏమో బాబు, ఈ బొద్దింకల గురించి బల్లుల గురించి నాకేం తెలియదురా. కడుపుతో ఉన్న ఆడది కదా, బాధపడితే పాపం బిడ్డకి ఏమవుతుందోనని ఏదో పెద్దదానిగా ఒక సలహా చెప్పాను. దీన్ని సలహా అనరు. మరేమంటారు? ఏదోటి అంటారులే పారిజాతం. జరిగిన దానికి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? పారు అంతే సార్, నా మీద ప్రేమతో ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుంది. ఆ లెక్కలన్నీ సాయంత్రం తేలిపోతాయిలేండి. ఏ లెక్కలు? అదే ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఏవో ఉంటాయి కదా లెక్కలు. ఆ లెక్కలన్నీ తేలిపోతాయి. దీపా, నువ్వు తొందరగా దోసకాయ పచ్చడి చేసేస్తే మనం ఆఫీస్కి వెళదాం. కంగారేం లేదులేరా, మీరు తీరుబాటుగా రండి. జ్యోత్స్న, పద ఆఫీస్కి బయలుదేరతాం. నేను నా మొబైల్ తెచ్చుకుంటాను. మావయ్య గారు, ఏంటమ్మా? నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, నాకంత అనుభవం కూడా లేదు. కానీ ఒక్క మాట చెప్పాలనిపిస్తోంది. చెప్పమ్మా. ఏ పోటీలో అయినా న్యాయంగా కష్టపడే వాళ్లే విజేతలవ్వాలి.
వాళ్లకే గౌరవం దక్కాలి, పదవులు దక్కాలి. ఈ పోటీ న్యాయంగానే జరిగిందనుకుంటున్నాను. న్యాయంగానే జరిగిందంటావా అత్త? అదే నువ్వన్న బొద్దింక గురించి ఆలోచించే నేనిలా మాట్లాడుతున్నాను. లెక్కల్లో ఏదన్నా తప్పున్నా, ప్రవర్తనలో ఏదన్నా తప్పున్నా మీరు అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి మావయ్య గారు. నిర్ణయాలు తీసుకోవడంలో బంధుత్వాలు చూడకండి, జాలి చూపించకండి. తప్పు జరిగితే అది దీపైనా ఒకటే, జ్యోత్స్నైనా ఒకటే. సరే అత్త, నీ మాటకే వద్దాం. ఒకవేళ జోస్న ఏదైనా తప్పు చేస్తే? నేనెందుకు తప్పు చేస్తాను? అవునరా, అదెందుకు తప్పు చేస్తుంది? మాట వరుసగా అడుగుతున్నాను పరు. మాట వరుసకైనా ఎలా అడుగుతావు? ఏ నువ్వు మాట వరుసకి దీపా నువ్వు ఓడిపోతే బాధపడొద్దు అని అనలేదా? ఇది అంతే. నువ్వు చెప్పత్తా, తప్పు చేస్తే ఏం చేస్తావు? ఈ పోటీలో గెలవడానికి ఏదైనా తప్పు చేశారని తెలిస్తే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అది దీప్ అయినా, జ్యోత్స్నైనా, కార్తీక్ అయినా, సూరజ్ అయినా, ఎవరైనా సరే. తప్పు చేసేవాళ్లు దోషులే, తప్పుకి సహాయం చేసేవాళ్లు దోషులే. ఈ ఇంటి కోడలిగా మావయ్య గారు నాకు ఇచ్చిన అధికారంతో మాట్లాడుతున్నాను. నన్ను శాసించే అధికారం కూడా నీకుందమ్మా. అది నేనే ఇచ్చా. నువ్వు చెప్పినట్టే విజేతని ప్రకటించే ముందు అన్ని కోణాలు పరిశీలించి యోగ్యత ఉన్నవాళ్లకే అధికారం కట్టపెడతాం. సుమిత్ర చెప్పినట్టు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష, నిర్మమాటంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టడం. సరే పదండి, ఆఫీస్కి వెళదాం. సూరజ్ పద, జోస్న పద. బాండి. నాని, గుడ్ మార్నింగ్ మేడం. మీ టేబుల్ క్లీన్ చేశాను మేడం. ఆ టేబుల్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఆ క్యాబిన్ క్లీన్ చేయి. గెస్ట్ ఎవరైనా వస్తున్నారా మేడం? రే, నాకంటే స్పెషల్ ఈ ఆఫీస్లో ఎవరు లేర్రా. అలాగే ఈవినింగ్ ఆ టేబుల్ తీసేయి. మీరు ఇంక రారా మేడం? రే మొద్దు, ఆ క్యాబిన్ రెడీ చేయమనేది నా కోసం. ఆ నేమ్ బోర్డ్ ముందు CEO అనే రాయించాలి. అలాగే మేడం. ముందు నువ్వు పోయి క్యాబిన్ క్లీన్ చేయి. అలాగే మేడం. ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ ఏంటి? ఈవినింగ్ వరకు వెయిట్ చేయి. ఎందుకు? ఈ కాంపిటీషన్ లో విన్నర్ ఎవరో తెలియడానికి. షార్ట్ కట్ లేకుండా స్ట్రైట్ గా పాయింట్ వచ్చి మాట్లాడతాను. దీపక్ హెల్ప్ చేయడం వల్ల నీకున్న అడ్వాంటేజ్ నీ ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ ని రెస్టారెంట్ తో పాటు సైమల్టేనియస్ గా రన్ చేయడం. దీప ఓడిపోతుంది కాబట్టి ఇక్కడ నీకు ఏ పని ఉండదు. నీ స్టాల్ నా రెస్టారెంట్ లో ఉంది. ఇంకా నువ్వు తెలివైన వాడివే. నేను CEO అయ్యాక నీలాంటి సమర్థుడు బిజినెస్ లో నాకు అవసరం కాబట్టి నువ్వు నా సైడ్కి వచ్చాయి. మొత్తం అన్ని బ్రాంచుల్లోనూ నీ ఆర్గానిక్ ఫుడ్ స్టాల్స్ ని పెట్టడానికి పర్మిషన్ ఇస్తాను. పెద్ద ఆఫరే. ఇంకా నాతో పాటు నీకు బిజినెస్ జరుగుతుంది కదా. నా మీద మరీ ఇంత ప్రేమ ఎందుకు? ప్రేమ కాదు, అవసరం. నేను డబ్బు కోసమే బిజినెస్ చేస్తున్నాను అనుకుంటున్నావా? అలా అయితే నీ స్టాల్ ముందు ఫుడ్ ఫ్రీ అని బోర్డు పెట్టు. నాకు డబ్బులేం అవసరం లేదు. అలానే డబ్బుల కోసం ఎవరితో పడితే వాళ్లతో కలిసి పనిచేయలేను. దీప దగ్గర కంటే నా దగ్గర పనిచేస్తే నీ స్థాయి పెరిగినట్టే కానీ తగ్గినట్టు కాదు. నా స్థాయి నేను ఒకరి దగ్గర వర్క్ చేయడం వల్ల పెరగదు. అది నేననుకుంటేనే పెరుగుతుంది. హా, ఈయన పెద్ద కోటీశ్వరుడు మనవడని అనుకోగానే ఈయన గారి స్థాయి పెరిగిపోతుంది. సి మిస్టర్ జెంటిల్మ్యాన్, బీ ప్రాక్టికల్. కల్లోంచి వాస్తవంలోకి రా. నువ్వు ఈగో అని చెత్తలో ఇరుక్కుపోయి నువ్వు చేసేదే రైట్ అని నువ్వు అనుకుంటున్నావు. లక్ అనేది నీకోసం ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేసి వెయిట్ చేయదు. అది ఓపెన్ అయినప్పుడే నువ్వు వెళ్ళాలి. నీకొక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. అవసరం లేదు.
ఈవినింగ్ వరకు డోర్స్ ఓపెన్ చేసే ఉంటాయి. బాగా ఆలోచించుకో. ఫోన్ మాట్లాడొస్తాను. ఎవరికి డోర్స్ ఓపెన్ అవుతాయో ఎవరికి డోర్స్ క్లోజ్ అవుతాయో ఈవినింగ్ తెలుస్తుంది బంగారం. ఈ గేమ్ అప్పుడే అయిపోలేదు. టు బి కంటిన్యూడ్.